మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మనం చాలా వీడియోలు చేసాం ఈ టాపిక్ పైన. మళ్ళీ ఒక్కసారి ఏంటంటే 7-10 వయసులో కూడా 7 అడుగులు వేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇది ట్రెండ్ బాగా నడుస్తుంది. అంటే తీరిక లేని పిల్లలు ఏంటంటే వాళ్ళ లైఫ్, వాళ్ళ పిల్లలు, వాళ్ళ చదువులు, వీళ్ళ ఉద్యోగాలు, సంసారం, సెటిల్మెంట్స్, ఈ టైంలో వీళ్ళ పైన శ్రద్ధ చూపించలేకపోతున్నారు. వీళ్ళు లోన్లీ ఫీల్ అయిపోతున్నారు. సో వాళ్ళు కూడా ప్రేమ తోడు కావాలని చెప్పి వాళ్ళు కూడా అనుకుని వెళ్ళడం జరుగుతున్నాయి. కొంతమంది బయటకు కూడా వస్తున్నారు ఈ మధ్య కాలంలో. అదే క్రమంలో పురుషులే కాదు, మహిళలు కూడా వస్తున్నారు బయటికి. మనం చాలా మాట్లాడుకున్నాం వీటిపైన. మళ్ళీ ఒక్కసారి ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు? అంటే ఇక్కడ పిల్లలు తప్ప, వీళ్ళు మళ్ళీ ప్రేమలో పడడం అనేది వీళ్ళ తప్ప అంటే ఏం చెప్తారు ఒకసారి? అంటే మీరే చెప్పారు కదా, ఫ్యామిలీలో పట్టించుకోకపోవడం వల్ల ఇదే మెయిన్ రీజన్ అండి. ఇప్పుడు ఎప్పుడన్నా మరీ కొంచెం పాతకాలంలో విన్నాం మనం, ఇలాంటివి ఎప్పుడు వినలేదు. మన అమ్మలు, అమ్మమ్మలు, తాతలు ఎవరు ఇలా ఆలోచనలు చేయలేదు, ఆ పరిస్థితులు అట్లా రాలేదు. ఇప్పుడే వస్తున్నాయంటే రీజన్ ఏంటంటే ఎవరు పట్టించుకోకపోవడం అని. దీనికి ఇది ఒక్కటే రీజన్ నేను చెప్పను. ఎప్పుడు కూడా కాయిన్కి 2 సైడ్స్ ఉంటాయి. ఇది 1 సైడ్ అయితే ఇంకొక సైడ్ ఏంటంటే వీళ్ళ ప్రవర్తనలు కూడా అలాగే ఉంటాయి. పాతకాలం వాళ్ళు కదా, పెద్దవాళ్ళు అంటే కొంచెం మన వెనక, ముందనాల వెనకనాల, మన వెనక మరి వాళ్ళ ఆలోచనలు, మనస్తత్వాలు వేరుంటాయి కదా. ఉన్నప్పుడు వాళ్ళు ప్రతిదీ పట్టించుకుంటారు. చూసి చూడనట్టు అసలు పోరు. వాళ్ళు చేయాల్సింది ఏంటి? చూసి చూడనట్టు పోవాలి ఈ వయసులో. ఎందుకు అనంటే, ఎందుకు చూసి చూడనట్టు పోవాలి అనంటే, ఓకే మీరు పట్టించుకోవచ్చు, మీరు 100 ఏళ్ళు బతికినా కూడా మీరు పెద్దలుగా మాకు అన్నీ చెప్పచ్చు, తప్పేమీ లేదు. కానీ ఇందాక మనం చెప్పుకున్నాం, భార్యాభర్తలు ఇద్దరు ఉన్నప్పుడు మూడో వాళ్ళ ప్రమేయం, వాళ్ళిద్దరూ ఒకటై ఒక నిర్ణయం మీద నడుస్తున్నప్పుడు మూడో వాళ్ళ ప్రమేయం అవసరం ఉండదు. అవసరం లేదు, మీరు తీసుకోకండి అని నేను చెప్పట్లేదు, ఇక్కడ ఉండదు. అంతే కదా. మీరు అన్ని పద్ధతి ప్రకారం మీరు వెళ్తున్నారండి, మీరు ఇంకొకరిని అడగాల్సిన పని ఏముంటుంది? మీరు చెప్పండి. అక్కడ ఉన్నారు కాబట్టి అడగాల. వాళ్ళే అనుకుంటారు తెలుసా, సరేలే మా సలహా తీసుకోక్కర్లే, ఒక మాట అడిగితే ఏం పోయింది అంటే ఏంటంటే వాళ్ళ పెద్దరకపు యొక్క అహంకారం. అంటే నేను ఇలా అంటున్నాను, పెద్దవాళ్ళు ఎవరు తప్పుగా తీసుకోకండి దయచేసి. అది యాక్సెప్ట్ చేయటం లేదు. ఇంకో మాట చెప్పాలంటే కుదరటం లేదు. ఇంకో మాట చెప్పాలంటే అవసరం ఉండట్లేదు. ఇప్పుడు పాతకాలంలో సోర్సెస్ అన్నీ చాలా తక్కువగా ఉండేవి. ఒక పెద్ద తెలియకపోవడం కానీ, జనరల్ నాలెడ్జ్ లేకపోవడం కానీ, ఏ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలని తెలియకపోవడం కానీ రకరకాలుగా ఉండేది. కాబట్టి పెద్దవాళ్ళని ఆశ్రయించేవాళ్ళు, వాళ్ళకి అనుభవాల మీద అన్నీ తెలుస్తాయని. నిజం చెప్పాలంటే ఇప్పుడు మీడియా వచ్చింది, జనరల్ నాలెడ్జ్ ఏ కోణంలో చూసినా అన్నీ బాగా ప్రతి ఒక్కళ్ళకి తెలిసిపోతున్నప్పుడు ఈ కాలాన్ని బట్టి ఈ సమస్యని ఇలాగే పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి, స్థితి కాబట్టి వాళ్ళ సలహాలు ఇక్కడ నడవు. అర్థమవుతుందా మీకు? మ్యాచ్ అవ్వదు. ఇప్పుడు మనకి బట్టలు ఇలా వేసుకున్నామంటే దీనికి ఇది మ్యాచ్ అవుతుంది, వేరేది ఏది వేసుకుంటే మ్యాచ్ అవుతుందా? ఇప్పుడు ఇది కూడా ఇంతే. ఇది వాళ్ళకి అర్థం కాదు. మా పెద్దరికాన్ని డౌన్ చేశారు, మమ్మల్ని అడగట్లేదు, అంతా వాళ్ళకే తెలిసినట్టు వాళ్ళే చేసేసుకుంటారు. పొరపాటున ఎప్పుడన్నా ఒక చిన్న ఇబ్బంది కలిగింది అనుకోండి, వెళ్ళారుగా, చేసుకున్నారుగా, పప్పులో కాలేశారు, కింద పడ్డారు అని చెప్పి శపిస్తూ ఉంటారు. అంటే ఏంటంటే వాళ్ళు ఉన్నంతకాలం వాళ్ళనే అడిగి వాళ్ళు చేస్తూ ఉండాలి. ఇందులో ఇంకొక డిసడ్వాంటేజ్ చెప్తా, వాళ్ళు ఉన్నంత కాలం ఓకే వాళ్ళు విజ్ఞాన కానులు, వాళ్ళకి అన్నీ తెలుసు, వాళ్ళనే అడిగి చేయాలనే రూల్ వాళ్ళు పెట్టినా వీళ్ళు పెట్టుకున్నా సరే వాళ్ళనే అడిగి చేస్తున్నారు అనుకోండి, ఏమవుతుందంటే అక్కడ వీళ్ళు తెలివి తక్కువ సొంటలు దద్దమ్మలు అవుతారు, ఎప్పటికీ డిపెండెంట్లుగానే ఉంటారు. ఒకవేళ భార్య బాగా తెలివిగలది, ఆ భార్య నన్ను అడగట్లేదు అని అనుకుంటే వాళ్ళిద్దరికి గొడవలు వచ్చే ప్రమాదం లేదా? భార్యాభర్తలకి ఆ అమ్మాయికి అన్నీ తెలుసు అనుకున్నప్పుడు కానీ నన్ను కూడా అడగచ్చు కదా అని ఆమె మొదలైన చిన్న ప్రశ్న పెద్ద యుద్ధంగా మారచ్చు. వాళ్ళిద్దరూ కూడా కలిసి ఏదైనా నిర్ణయం తీసుకుని ఫెయిల్ అయితే కనుక పోనీ మాకిద్దరికి చేత కాదని పెద్దవాళ్ళని అడగచ్చు. కానీ ఈ ట్రెండ్ ప్రకారం, ఈ రోజుల ప్రకారం, ఇప్పుడున్న స్థితి ప్రకారం మన ఆలోచనే సెట్ అవుతుంది. అప్పటి ఒక 70 సంవత్సరాల క్రితం వాళ్ళ యొక్క సలహాలు మహా అయితే ఒక 5-10% నడవచ్చు కాక, మిగతాది నడవదు. ఇవన్నీ వాళ్ళు ఆలోచించకుండా ఇలాంటివన్నీ ప్రదర్శిస్తారనమాట. ప్రదర్శించడం వల్ల గొడవలు వస్తూ ఉంటాయి. కాబట్టి వీళ్ళు వాళ్ళని ఆలోచించుకోనివ్వండి, వాళ్ళ మధ్యలోకి అసలు వెళ్ళకండి అని నేను చెప్తున్నాను.
వీళ్ళు పెద్దవాళ్ళు ఇలా అనుకోవడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు వీళ్ళని దూరంగా పెట్టడం, వాళ్ళు దూరంగా జరగడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళ సెట్ అవ్వవు, చెప్తే వినరు, అన్ని వాళ్ళకే చెప్పాలని అంటారు. దీనివల్ల వాళ్ళు దూరం జరుగుతున్నారు. జరగడం వల్ల ఏమవుతుంది, వీళ్ళు నిరాదరణకి గురవుతున్నారు. అదే కానీ మనకు వద్దులే, మనం అడిగినప్పుడు చూద్దాంలే అని అనుకున్నారనుకోండి, వాళ్ళకి పిల్లలకు కూడా వీళ్ళ వల్ల ఇబ్బంది ఉండదు. ఇంకా వచ్చి వీళ్ళని ఆప్యాయంగా అవి ఇవి ఇవ్వటం, చూడటం, పెద్దవాళ్ళు కదా అని చెప్పి టీవీలు పెడతారు, బుక్స్ కావాలంటే ఇస్తారు, బట్టలు కొని పెడతారు, మంచి ఫుడ్ ఇస్తారు, కాసేపు సినిమాకి తీసుకెళ్తారు, అన్నిటికీ తీసుకెళ్ళి బాగానే ఉంటాయి. ఎక్కడైతే వీళ్ళు కల్పించుకుని ప్రతిదానికి ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళు అనుకుంటారో వీళ్ళు నిరాదరణకి గురవుతారు. సో అలాంటప్పుడు వాళ్ళు ఒంటరి వాళ్ళం అయిపోయాం అనుకుంటారు. వాళ్ళకు గదిస్తారు, అన్నీ ఇస్తారు, కానీ ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటూ ఉంటారు కాబట్టి వీళ్ళు ఒంటరి వాళ్ళం అయిపోయాం అనుకుంటారు. అలా అనుకోవడం వల్ల పెళ్లిళ్ళ వైపు మొగ్గుతున్నారు. కానీ ఈ ఫ్యామిలీకి నేనేం చెప్తున్నానంటే, వాళ్ళకి ప్రాపర్టీస్ ఉంటాయి. వీళ్ళేంటి, మమ్మల్ని చూడట్లేదు కాబట్టి మేము ప్రాపర్టీస్ ఇవ్వము. వీళ్ళేంటంటే వాళ్ళని సరిగ్గా చూడకపోతే మాకు ప్రాపర్టీస్ పోతాయి కాబట్టి అనేది అర్థం చేసుకోకుండా ప్రాపర్టీస్ ఇవ్వండి, మేము మిమ్మల్ని చూడము. ఎందుకంటే వాళ్ళ మీద ఆటోమేటిక్గా కోపం పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక కేసు చెప్తాను. భార్య చనిపోతూ ఏం చెప్పింది, పిల్లలు మనకు సరిగ్గా చూడట్లేదు కాబట్టి ప్రాపర్టీలు ఇవ్వకండి, వాళ్ళని రానివ్వకండి, మీరు వెళ్ళకండి. ఇప్పుడు ఆయన ఒంటరిగా వేగిపోతున్నాడు. ఇప్పుడు ఏంటి చేయాలి, అన్ని పక్కల నుంచి మూసుకుపోయింది, ఆయన ఒంటరితనంతో అల్లాడుతున్నారు. ఏం చేయాలి, పిల్లలతో సరిగ్గా ఉండటం అనేది ముందు నుంచి వీళ్ళు ప్లాన్ చేసుకుని సరిగ్గా ఉండాలి. ప్రతి దాంట్లోకి మనం వెళ్ళకూడదు అనుకోవాలి. అప్పుడు పిల్లలు బాగా చూసుకున్న వాళ్ళు అవుతారు. ఇప్పుడు క్వశ్చన్ అదే కదా, పిల్లలు చూడకపోవడం వల్ల వీళ్ళు పెళ్లిళ్ళ వైపు మొగ్గుతున్నారు, వీళ్ళకి తీరిక లేకపోవడం వల్ల వీళ్ళు ఎలోన్గా ఫీల్ అవుతున్నారు. మరి ఏది కూడా అవ్వటం లేదు, వాళ్ళకి మగ్గిపోతున్నారు ఇళ్లలో ఉండి. ఇది ఎక్కడ వస్తుందో అది సరి చేసుకోవాలి, పెద్దవాళ్ళే ఆలోచించాలి దీన్ని. ఇప్పుడు ఇలాంటి వీడియోలు పెద్దవాళ్ళు కూడా చూస్తున్నారు. చూసినప్పుడు వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చుకున్నట్టయితే, ఈ పెళ్లి చేసుకుంటే ఏమవుతుందండి, ఇప్పుడు ఒక ఆయన అడుగుతున్నాడు, ఈ ప్రాపర్టీస్ అంతా వాళ్ళకి ఇవ్వాలండి, నాకు పెళ్లి చేసుకోవాలని లేదు, మా పిల్లలు చూడట్లేదు అంటే, అప్పుడు సమాధానం మీ దగ్గరే ఉంది. మీరు మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు మారండి, మీ ఆలోచన మార్చుకోండి. ఇప్పుడు రేపొద్దున మీరు అవునన్నా కాదన్నా మీరు వెళ్ళిపోయాక ఆ ప్రాపర్టీస్ వీళ్ళే తీసుకుంటారు. అలాంటప్పుడు మీరు మంచిగా వాళ్ళని ఎందుకు లైన్ చేసుకోలేకపోతున్నారు? మీరు వాళ్ళ విషయాల్లో కల్పించుకోకుండా అడిగిన దానికే చెప్తూ, పిల్లల్ని ప్రేమ ఆప్యాయతతో చూస్తూ, మీకు ఏది కావాలో అది అడిగితే వాళ్ళు ఏం చేయకుండా ఉండరు. ఇంకొకటి, పెద్దవాళ్ళు అడ్డమైపోయారని మాత్రం అనుకో, నేను దీనికి అసలు ఒప్పుకోను. మీకు అడ్డం ఎలా అవుతారు, పోనీ ఆ గదిలో ఉంటారు కదా, మీకేం అడ్డం అవుతారు? వాళ్ళని ఆ గదిలో ఉంచినప్పుడు ఆ గదిలో ఉంటారు, వాళ్ళకి కావాల్సిన ఇస్తుంటారు, మీకు వాళ్ళు అడ్డం అవ్వనే అవ్వరు. ఇళ్లల్లో ఉండకూడదని కొంతమంది నియమాలు పెడుతుంటారు, అది తప్పు. మా పనులు అవ్వట్లేదు, మేము ఎంజాయ్ చేయలేకపోతున్నాం వాళ్ళు ఉంటే. ఈ పెద్దవాళ్ళు కూడా మమ్మల్ని వదిలేసి వెళ్ళారు అలా అనుకోకూడదు. మమ్మల్ని వేళకి చూడటం, మీకు వేళకి చూసి కూడా మీకు అన్ని సమకూరుస్తుంటే కూడా ఒక కాసేపు వాళ్ళని బయటకు మీరు ఎందుకు వెళ్ళనివ్వరు? ఇలాంటి వాళ్ళు ఉన్నారు, వెళ్ళనివ్వండి, వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటే. మీరు 80 ఏళ్ళు 90 ఏళ్ళ వయసులో మీరు వెళ్ళి ఏమైనా తేలేరు, వాళ్ళతో మీరు వెళ్ళగలరా తోడు? మీరు వెళ్ళలేరు. మరి అలాంటప్పుడు మీరు యాక్సెప్ట్ చేయండి, మీకు సౌకర్యం చేస్తున్నారు, మీకు అన్ని పెడుతున్నారు, అన్ని ఇస్తున్నారు. 1 గంట 2 గంటల పనుల మీద వెళ్ళినప్పుడు ఎంత యాగి చేసే వాళ్ళు ఉన్నారండి, ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా. అంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ చెప్పండి, అంటే పిల్లలు వాళ్ళకి టైం లేక, వీళ్ళని చూసుకునే టైం లేక వాళ్ళని అలా ఎలోన్గా వదిలేయడం వల్ల వీళ్ళకి ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయంటారా? టైం లేక కొంతమంది సహజంగానే ఇష్టపడరు. ఇంకా వాళ్ళకు కూడా నేను చెప్పేది ఇదే, మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే, పరిస్థితి ఏదైనా సరే పెద్దవాళ్ళని యాక్సెప్ట్ చేయాల్సిందే. కానీ పెద్దవాళ్ళకి నేను ఇదే టైంలో నేను చెప్తాను, మీరు సరిగ్గా ఉండండి. సాధించడము, ప్రతి దాంట్లో ఏలు పెట్టడం, ప్రతిదానికి ఎన్నేళ్ళు వచ్చినా సరే కోడల మీద కొడుకు ఎక్కించడము, ఆ కొడుకు ముఖం మాడిపోవడము, భార్యతో సరిగ్గా ఉండలేకపోవడము, ఇవన్నీ అన్రెస్ట్ ఎందుకు మీరు ఈ ఏజ్లో క్రియేట్ చేస్తున్నారు? అందుకే వాళ్ళు దూరం పెట్టచ్చుగా. ఇవన్నీ వస్తాయని కూడా వాళ్ళు దూరం పెట్టచ్చు కదా. రీజన్స్ చాలా ఉన్నాయండి, ఇది చాలా పెద్ద టాపిక్. కాబట్టి పెళ్లి చేసుకోవాలనే ఆలోచన విరమించుకోండి. ఆ వయసులో పెళ్లి చేసుకుని మీరు ఏం చేయలేరు. మీరు ప్రాపర్టీస్ వాళ్ళకి ఇచ్చేయాలి. అదే కానీ మీరు పిల్లలతో సరిగ్గా సవ్యంగా ఉన్నట్టయితే ఎప్పటికైనా మీ ప్రాపర్టీ పిల్లలు తీసుకోవాల్సిందే, అది జెన్యూన్ విషయం. దాన్ని మీరు యాక్సెప్ట్ చేసి పిల్లలతో సరిగ్గా ఉండటానికి ట్రై చేయండి. పిల్లలకు కూడా చెప్తున్నాను, పెద్దవాళ్ళని నెగ్లెక్ట్ చేయకండి. అలా చేస్తే మాత్రం ఎవరు సహించలేరు, సహించకూడదు, అంతే. థ్యాంక్ యూ.